బెజవాడ కనకదుర్గమ్మ ఇవాళ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి అలంకారం విశిష్టతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. యాదాద్రిపై అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచి కూడా ఇదే క్యూ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సాయంత్రం నుంచి కూడా అమాంతంగా రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే కొండ దిగువ ప్రాంతం వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా కొండ పైన ఘాట్ రోడ్డు పైన ఉన్న క్యూ లైన్ల వరకు కూడా, అంతరాలయం వరకు ఉన్న క్యూ లైన్ల వరకు కూడా పూర్తి స్థాయిలో భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు దర్శనం చేసుకుంటూనే వస్తున్నారు అమ్మవారికి. ప్రస్తుతం చూస్తే కనుక విఎంసి వద్ద కంపార్ట్మెంట్ల వైజ్గా ఏర్పాటు చేసి కొంతమందిని భక్తులను విడతల వారీగా కూడా క్యూ లైన్లోకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా చూస్తే కనుక ఈ రద్దీ మరింతగా కొనసాగే పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. మొత్తం క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా ఇదే స్థాయిలో కూడా నిండిపోయి ఉన్నాయి. అన్ని క్యూ లైన్లు కూడా ఇలాగే ఉన్నాయి. అయితే అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ నైట్ 12 గంటలైనా సరే కూడా ఎక్కడ భక్తుల రద్దీ అయితే తగ్గే పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం కనబడలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ క్రమంలోనే ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే అధికారులకు ఆయన సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా విఐపీలకు ఎలాంటి విఐపీ దర్శనాలకు లేకుండా అన్ని క్యూ లైన్లలో కూడా ఉచిత దర్శనాన్ని అందుబాటులోకి ఉంచడంతో క్యూ లైన్లన్నీ కూడా సర్వదర్శనంతోనే వెళ్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఇంద్రకీలాద్రి మీద భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ రద్దీ మరొక 6 గంటల పాటు కూడా కొనసాగే పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.